మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన కేసు? ఎట్లా చూడవచ్చు? దీంట్లో లోపాలు ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి పార్లమెంటు చేసినటువంటి చట్టం పోక్సో చట్టం. ఆ చట్టాన్ని అమలు చేసినటువంటి ముందు పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటు ప్రతినిధి బండి సంజయ్ గారు. తర్వాత ఆ పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వంలో ఒక కీలకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. ఆయన కుమారుడే బండి భగీరథ ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడినట్టుగా కేసు ఆరోపణ వస్తే ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే ఆయన నిజంగా ఆ బాధితుల పక్షాన నిలబడి దానికి సమస్యని పరిష్కరించాల్సింది పోయి బాధితులని పిలిపించి బెదిరించినటువంటి వాడు. ఇది ఎంత దుర్మార్గం అంటే చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళే, రక్షించాల్సినటువంటి వాళ్ళే ఇంత దాష్టికానికి పాల్పడితే, ఇంత దుర్మార్గానికి పాల్పడితే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది? ప్రజలకు వ్యవస్థల మీద ఎక్కడ నమ్మకం కలుగుతుంది? అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధితుల పక్షాన నిలబడాల్సింది పోయి బాధితులనే నిందితులుగా చూపించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి హానీ ట్రాప్ అనే పేరు మీద ఒక దౌర్జన్యానికి, ఒక దాష్టికానికి పూనుకున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ పోక్సో చట్టం అనేది ఇటువంటి పరిస్థితులు ఉంటాయని పోక్సో చట్టాన్ని భారత పార్లమెంటు చాలా జాగ్రత్తగా అనేక మార్గదర్శకాలను రూపొందించింది. అవేవి కనీసం లేకుండా, దానికి సంబంధించినటువంటి ఏవి కూడా ఇక్కడ పాటించకుండా ఒక మైనర్ బాలిక పట్ల అఘాయిత్యం ఆ కుటుంబాల పట్ల జరిగితే ఇంత దుర్మార్గంగా వ్యవహరించారు. ఇవాళ ఎప్పుడు 3 నెలల క్రితం ఎప్పుడో జరిగిందని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు తిరిగితే మొన్న 8వ తారీఖు నాడు కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో ఆ తెల్లారి ప్రధానమంత్రి గారి పర్యటన ఉంది కాబట్టి ఆ పర్యటన దగ్గర బహిరంగ సభలోనో ఆ సభలోనో ఏదైనా జరగవచ్చు అన్నటువంటి భయంతో అప్పటికప్పుడే కేసు నమోదు చేసింది. బాధితుల పక్షాన ఇవాళ భారత రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే, కేటీఆర్ గారు, ఆ పార్టీ నేతలు హరీష్ రావు గారు, ఇవాళ అందరూ కూడా భారత రాష్ట్ర సమితి బాధితుల పక్షాన్ని నిలబడి ఇవాళ ఒక సంఘీభావంగా నిలబడింది. ఆఖరికి పొద్దున్న లేస్తే ధర్మము, న్యాయము, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటటువంటి బీజేపీ ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క మహిళా నాయకురాలు కానీ, రాష్ట్రంలో ఇక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికే పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, చాలామంది మహిళా నాయక మనులు కానీ కనీసం ఒక మైనర్ బాలిక కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం ఇప్పటికీ పళ్ళెతో నోరెత్తి మాట్లాడినటువంటి వాళ్ళు లేరు. ఇదే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు కదన్నా, ఇది కుటుంబ వ్యవహారము, పార్టీకి సంబంధం లేదు, పార్టీకి అంటగట్టొద్దు అనేది వారు మాట్లాడారు. ఎట్లా చూస్తారు దీన్ని? రామచంద్రరావు గారు అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక నాయకుడు, ఇంకా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి నాయకుడుకి ఒక వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, పార్టీ జీవితం వేరుగా ఉంటుందా? సామాజిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, సమాజం కోసం, సమాజంలో సామాజిక రాజకీయ జీవితం ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ నిరంతరం ఒకటే, ప్రజా జీవితమే. అన్నీ కూడా ప్రజా జీవితంలో భాగంగా చూస్తారు. వ్యక్తిగత జీవితము, కుటుంబం అంటూ ఏమి ఉండదు. మళ్ళీ ఇంకా వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఇంకా మీద ధర్మము అంట మాట్లాడతారు కదా, చెప్తారు కదా. మరి ఇది ఇంకెక్కడుంది వేరు కుటుంబ జీవితం అంటూ ఇంకెక్కడ ఉంటుంది? ఇవాళ కుటుంబ జీవితంలో ఎక్కడే ఇంకా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బండి సంజయ్ గారిని ఆ బాలిక ఎవరైతే అఘాయిత్యానికి గురైనటువంటి మైనర్ బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బండి సంజయ్ గారిని కలిసినప్పుడు
బండి సంజయ్ గారు ఏం చేసిండ్రు? అసలు పోక్సో చట్టం ఏం చెప్తున్నది? పోక్సో చట్టం ప్రకారంగా నిందితులకు సంబంధించి సమాచారం తెలిసినా నిందితులకు సహకరించినా కూడా వాళ్ళు కూడా ముద్దాయిలే, నిందితులే అన్నటువంటిది పోక్సో చట్టం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటిది. మరి బండి సంజయ్ గారు కొడుకుని ఇంట్లోనే పెట్టుకొని నిందితుడిని వాళ్ళు వచ్చినప్పుడు కొడుకు తరఫున వకాల్తా పుచ్చుకొని నేనేందో తెలుసు కదా, మీరు నాతో పెట్టుకుంటే ఆ కేసును అది లేకుండా వదిలేకపోతే నాతో పెట్టుకుంటే మీరు నలిగిపోతారన్నట్టుగా బెదిరించినటువంటిది ఇవాళ బహిరంగంగా చూస్తున్నాం. మరి ఇది కూడా కుటుంబ వ్యవహారమేనా? అది కుటుంబ వ్యవహారమేనా? బండి సంజయ్ గారు బాధితులను బెదిరించడం అనేది కుటుంబ వ్యవహారమా, సామాజిక జీవితమా? సామాజిక జీవితంలో భాగం కాదా? ఒక పదవిలో ఉండి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు ఆ హోదా? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది బండి సంజయ్ గారికి? ఆ దర్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రాజకీయ జీవితం నుంచి వచ్చినట్టుంది కదా, ఒక రాజకీయ పదవి నుంచి వచ్చినటువంటిది కదా. ఆ రాజకీయ జీవితం నుంచి వచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఆ బాధిత కుటుంబాన్ని బెదిరించిండు. ఇది నేరం కదా. పోక్సో చట్టము, రాజ్యాంగం, పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టం పోక్సో చట్ట స్ఫూర్తికి విరుద్ధం కదా. పోక్సో చట్టం ప్రకారంగా బండి సంజయ్ కూడా నేరస్తుడే. నిజంగా బండి సంజయ్కి నిజాయితీ ఉంటే ఆయన పొద్దున్న లేస్తే ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా. సత్యము, ధర్మము, భాగ్యలక్ష్మి గుడి, ఆ గుడి, ఈ గుడి, అక్కడ ప్రమాణం, ఇక్కడ ప్రమాణం అని మాట్లాడుతుంటాడు కదా, అడ్డు అదుపు లేకుండా. మరి నీకు ఆ ధర్మం ప్రకారమే నీకు నైతికత ఉంటే తక్షణమే నీ మంత్రి పదవికి రాజీనామా చేయి బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు రాజీనామా చేయకపోతే, ఆ నైతికత లేకపోతే, నీ మాటకు విలువ లేకపోతే నేను ఇవాళ అడుగుతున్నాను, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆయన బర్తరఫ్ చేయాలి. అంటే మీ నాలుకకు ఏం అడ్డు అదుపు లేదా? ఇదే బండి సంజయ్ గారు ఇదే పోక్సో చట్టానికి సంబంధించి గతంలో ఏం మాట్లాడిండు? ఆ రోజు బాధితులు, నిందితులు ఇంకో బయట వాళ్ళు అయితేనేమో నీ నాలుకకు అడ్డు అదుపు ఉండదు, నరం లేనట్టుగా మాట్లాడతావు. ఇలా అదే పోక్సో చట్టం కింద నిందితుడు ఒక మైనర్ బాలిక పట్ల అఘాయిత్యానికి పాల్పడినటువంటి వాడు నీ కొడుకు అయినప్పుడేమో నీకు రాజకీయం వేరు, కుటుంబం వేరు, రాజకీయ జీవితం వేరు అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే నాలుకకు నరం లేదు కదా అని ఏమైనా మాట్లాడొచ్చా? పక్కోళ్లకు, ఎదుటి వాళ్లకు, ప్రత్యర్థులకు సంబంధించి మాత్రము ఏదైనా మాట్లాడవచ్చు. కానీ మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి మాత్రము మనం ఇక్కడ చాలా స్పష్టంగా మరొకసారి తేలిపోయింది ఏంటంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అక్రమ సంబంధం ఇవాళ మళ్ళొక్కసారి ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఇద్దరు ఒకటేనని తేలిపోయింది. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఎందుకు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలే? పోక్సో చట్టం కింద ఆ బాధితులు వచ్చినటువంటి వాళ్ళ వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలి కదా, చేయలేదు. ఇదే సంఘటనలో ఉన్న గతంలో మనం చూసాం దిశ ఎన్కౌంటర్ సంబంధించి చాలా ఇవైతే జరిగాయో దీనికి సంబంధించి. సో ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి పోలీసు వ్యవస్థ. ఇప్పుడు ఎందుకు దీంట్లో రియాక్ట్ కాలేకపోతా ఉంది పోలీసు? నేను చెప్తానే కదా, బాధితులు, నిందితులు పక్కింటోళ్ళు అయితే, ఎదురోళ్ళు అయితే మనకు ఒక సూత్రం ఉంటుంది. అదే నిందితులు మన సొంత మనుషులు అయితే నాలుక మడతేస్తాం, నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. అదే కదా జరిగింది. ఇదే పోక్సో సంఘటన సందర్భంలోనే, పోక్సో కేసు విషయంలోనే ఎవరో కాదు బండి సంజయ్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. ఉరి తీయాలన్నాడు, కాల్ చేయాలన్నాడు, ఇంకేదో చేయాలని చెప్పిండు. మరి ఇలా గదే చేయమని చెప్పండి అన్న బండి సంజయ్ గారి నోటితోటి. మీరు నమ్మిన సత్యము, ధర్మము, భాగ్యలక్ష్మి అన్నీ చెప్తారు కదా, ఆ ధర్మం ప్రకారమే ఏం చేయాలో చెప్పండి. మీరు అందరికి ఒకటే ధర్మం ఉండాలి కదా. నిందితుడు నీ ఇంటి బిడ్డడైనప్పుడు ఒక ధర్మము, పక్కింటి బిడ్డడైనప్పుడు ఒక ధర్మం ఎట్లుంటుంది? తప్పు చేయలేదు అంటున్నారు, కావాల్సుకున్న రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నారు బండి సంజయ్ మీద, ఎదుగుదలను తట్టుకోలేకపోతా ఉన్నారు, అందుకనే ఇవాళ ఇది బండి సంజయ్ మీద ఉసుగొల్పుతూ ఉన్నారు అనేది వారు మాట్లాడారు కదా. ఎవరు కుట్ర చేసేది? ఎవరు కుట్ర చేస్తున్నది? మాట్లాడుతున్నట్టు ఏమి ఎదుగుదల ఎవరు వద్దన్నారు? ఆయన ఎదుగటాన్ని ఆకాశం అంతా ఎదుగని ఎవరు వద్దన్నారు? దానికి అడ్డమే ఎవరు? అడ్డపడింది ఎవరు? 3 నెలలుగా ఒక బాలిక కుటుంబము, మైనర్ బాలిక కుటుంబము 3 నెలలుగా తనలాడుతున్నారు.
నీ దగ్గరికి వచ్చు, ఇంక బయట ఇంకెక్కడికి పోలే, నువ్వు బెదిరించినవు. మీరు అదే కదా, మీరు మరి నిజంగా కూడా మీరు చెప్పిన ధర్మం ప్రకారంగానే మీరంతా సత్యహరిశ్చంద్రులైతే, అంతా మీరు నిజంగా లేకపోయింటే సంఘటన దీన్ని చెప్పేసి ఉంటే చేయండి, రాజీనామా చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి, కేసు విచారణకు సహకరించండి, ఆ బాధితుల పక్షాన మాట్లాడండి, ఆ బాధితులు నిజమా లేదా అవాస్తవాలు సమాజానికి తెలియనియండి. ఎందుకు దాచిపెట్టిండ్రు? ఎందుకు 3 నెలలుగా బెదిరించారు? ఎవరు కుట్ర చేసింది ఎవరు? కుట్ర చేసింది మీ ఎదుగుదలను ఆపలేకుండా ఇంకెవరోనా? కుట్ర చేసింది మీరు. బాధితులని, అన్యాయానికి గురైనటువంటి వాళ్ళని అఘాయిత్యానికి గురైనటువంటి వాళ్ళని నిందితులుగా చేసే మీ అధికారాన్ని ఉపయోగించి నిందితులుగా మార్చేటటువంటి కుట్ర చేసింది మీరు. దానికి రేవంత్ రెడ్డి మీరు అంతా ఒకరినొకరు, ఆయన కష్టం వచ్చినప్పుడు నువ్వు సహకరించినావు, నీ కష్టం వచ్చినప్పుడు ఇలా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. ఫైనల్గా ఈ కేసులో ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసుకి సంబంధించి సిట్ వేసిరు ప్రభుత్వం, ఈ సిట్ వల్ల న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? బాధితులకి ఎట్లా ఉండబోతుంది? సిట్ ఏంటండి? సిట్ అన్నదే కేవలం డైవర్షన్ చేయటం కోసం సిట్ వేసింది. సిట్ కూడా కాదు అది, సిట్ అని చెప్పి ప్రజలను నమ్మించిండ్రు. ఆఖరికి చివరికి వేసింది ఏంది? ఒక డీసీపీ తోటి విచారణ ఎంక్వైరీ ఆఫీసర్ని వేసిండ్రు. సిట్ కాదు అది, విచారణ అధికారిని వేసిండ్రు. అది దేనికోసం వేసిండ్రు? ముందు ఫస్ట్ నిందితుడిని అరెస్ట్ ఎందుకు చేయాలి? నిందితుడిని తప్పించడానికి అరే ఒక హోంశాఖ మంత్రి కుమారుడు పరారీలో ఉండని ఈ దేశంలో చెప్పుకోవడం సిగ్గుచేటండి. ఒక హోంశాఖ మంత్రి కుటుంబం అనేది రక్షణ వలయంలో ఉంటుంది. ఆ రక్షణ ఉంటుంది, విజిలెంట్గా ఉంటుంది, సర్వైవలెన్స్లో ఉంటారు. కానీ మరి ఆయన తప్పించుకొని పరారులో ఉండంటే మన హోంశాఖలు, మన వ్యవస్థలు అంత గొప్పగా మీరు పనిచేస్తున్నాయి అన్నట్లు లెక్క. ఎక్కడే ఏం ఇవాళ జరిగింది ఏంది? మీరు చెప్తున్నది ఏంది? జరుగుతున్నది ఏంది? ఇవాళ నిజంగా కూడా అయితే ఆ విచారణ పేరు మీద నిందితుని ఇక్కడి నుంచి తప్పించి కేసును వీక్ చేయటం కోసం, బాధితులకు న్యాయం జరగకుండా చేయటం కోసం చేసే నిర్వాకంలో భాగమే ఇవాళ విచారణ తప్ప బాధితులకు న్యాయం చేయటం కోసం వేసింది కాదు ఆ విచారణ ఎంక్వైరీ ఆఫీసర్ని. సిట్ కాదు, సిట్ అంటే లీకులు ఇచ్చిండు, కానీ ఉత్తర్వులు వచ్చేసరికల్లా అది ఎంక్వైరీ ఆఫీసర్గా మార్చిండు. అక్కడనే అర్థమవుతుంది జరుగుతుంది. ఇవాళ అయిపోయింది, నిన్న సిట్ వేసిండ్రు, పరారీలో అని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం ఇవాళ పొద్దుగాల కోర్టులో తేలిండ్రు. కోర్టులో ఏంది? బెయిల్ కోసం భగీరథ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి? దీని వెనక ఎవరున్నారు? వ్యవస్థలన్నీ ఒక బాధితులకు రక్షణగా ఉండాల్సినటువంటిది, ఒక బాధితులకు ధైర్యంగా నిలబడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ కానీ, ప్రభుత్వం కానీ, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ నిందితుని కాపాడడం కోసమే ఇవాళ ఆ వ్యవస్థలు పనిచేస్తున్నాయని తేలిపోయింది. ఇక రేపు విచారణ కమిషన్ తోటి తోటి ఏం తేలుతుంది? ఇంకేం లేదు, ఏం తేలేది ఏముండదు. దీన్ని గందరగోళపరచడము లేదా నిందితుల్ని కాపాడి బాధితుల్ని బెదిరించడం కోసము, కేసు డైవర్షన్ కోసం చేయడం కోసం తప్ప ఏమీ కాదు. కోర్టులో కూడా మరి ముందస్తు బెయిల్ వస్తుంది అనుకోవచ్చా? అది కోర్టుకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటిది సాధ్యత. ఎందుకంటే వీళ్ళు కేసు పెట్టే దగ్గరనే ఏ సెక్షన్ కింద కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలో ఆ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా చాలా చిన్న లైటర్ వేగా, దాంట్లో ఉన్నటువంటి లైటర్ వేగా బెయిల్ వచ్చేటట్టుగానే ఆ పని చేసినట్టుగానే ముందే సెక్షన్ ఆల్రెడీ మనకు అర్థమవుతున్నది. అది ముందే అనుకున్న ప్రీ ప్లాన్డే అది ఊహించినట్టుగానే ఇవాళ హైకోర్టులో బెయిల్ పిటిషన్ రూపంలో బయటపడింది. బాధితుల పక్షాన మీరు ఏ విధంగా పోరాటం చేయనున్నారు? తప్పనిసరిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు గడిచిన 2.5 సంవత్సరాలుగా ఏ వర్గానికి కష్టం వచ్చినా, ఏ వర్గానికి దుఃఖం వచ్చినా, ఆపద వచ్చినా బాధితుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అది ఇవాళ తాజాగా పోక్సో నిందితుడైనటువంటి పోక్సో బాధితుల కుటుంబాల విషయంలో కూడా బాధితుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నది, వాళ్లకు సంఘీభావంగా నిలబడింది ఒక బీఆర్ఎస్ పార్టీనే. కేసీఆర్ గారే, కేటీఆర్ గారే, హరీష్ రావు గారే బీఆర్ఎస్ పార్టీనే. ఖచ్చితంగా అన్ని విధాలుగా సహకరిస్తాం. ఇది ఓవరాల్గా ఏదైతే పోక్సో కేసుకి సంబంధించి బండి సంజయ్ కుమార్ని తప్పకుండా అరెస్ట్ చేయాల్సిందే. ఇవాళ ఆ బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఏ విషయంలోనైనా వారికి సహాయం చేసే దాంట్లో ముందుంటుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఉద్యమకారుడు పల్లె రవికుమార్ గౌడ్ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సల్మాన్ రావుతో ప్రభాకర్, బులెటిన్ మీడియా, తెలంగాణ నుంచి.